లవ్ అన్టాంగిల్డ్ ఇది ఒక సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ మూవీ. ఇది ఆగస్టు 29 నాటి ఈ రోజు మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ అయింది. అది కూడా మల్టీ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్ గా 1 hour 55 minutes అయితే ఉంది. రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్ లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమిలో పూర్తిగా ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ స్టోరీ లేట్ 90s లో అయితే జరుగుతుంది. సౌత్ కొరియాలోని బుసాన్ అనే చోట అయితే ఉంటుంది. సో హీరోయిన్ పార్క్ సెరీ ఒక ఎనర్జెటిక్ స్కూల్ స్టూడెంట్. బట్ తనకు ఒక ప్రాబ్లం ఉంటుంది. అది ఏంటి అంటే తన హెయిర్ చాలా ఫ్రీజీగా చిక్కులతో ఉంటుంది. సో దాన్ని స్ట్రైట్ చేసుకొని తన క్రష్కి అయితే ప్రపోజ్ చేయాలని తన డ్రీమ్. కానీ అప్పుడే క్లాస్కి ఒక న్యూ బాయ్ అయితే ట్రాన్స్ఫర్ అవుతాడు. సో తను వచ్చిన తర్వాత హీరోయిన్ లైఫ్ అయితే కొంచెం పూర్తిగా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమైంది, లాస్ట్ ఏం జరిగింది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే పర్లేదు, బాగుంది, మంచి క్యూట్ స్టోరీ. సో టైం పాస్ అయిపోయింది. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకింద మన ప్లస్ పాయింట్ చూసుకుంటే నోస్టాల్జిక్ ఫీల్. సో ఈ మూవీ మిమ్మల్ని మీ టీనేజ్ లోకి తీసుకెళ్తుంది. ఆ సింపుల్ టైం, ఫన్నీ మూమెంట్స్ అండ్ ఫస్ట్ క్రష్ ఎవ్రీథింగ్ ఇలాగా. సో ఇంకా నెక్స్ట్ వచ్చి క్యూట్ స్టోరీ, సింపుల్ అయిన హార్ట్ టచింగ్ స్టోరీ. మనను ఇతరులు ఇష్టపడాలంటే మనం కొంచెం లుక్స్ అయితే మార్చుకోలే అనే ఒక మెసేజ్ అయితే నైస్ గా అయితే చూపించారు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సూపర్ క్యూట్ క్యాస్ట్. సో హీరోయిన్ చాలా ఇంప్రెసివ్ గా అయితే నటించింది. ఫన్నీగా, ఎమోషనల్ గా కూడా చాలా బాగా నటించింది. అండ్ హీరో సైలెంట్ గా కామ్ గా ఉంటాడు. సో అతని చాలా సింపుల్ ప్రెజెన్స్ కూడా హార్ట్ ని అయితే స్లోగా కదిలిస్తుంది మనకి. ఇక నెక్స్ట్ వచ్చి రియలిస్టిక్ క్యారెక్టర్, స్కూల్ ఫ్రెండ్స్, టీచర్స్, స్మాల్ మూమెంట్స్ ఇలా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. మనం కూడా అందులో ఉన్నామేమో నాకు ఫీల్ అయితే వస్తుంది. ఇంకేంద్ర మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ఎండింగ్ ప్రాబ్లం. స్టార్టింగ్ లో క్యూట్ గా కామెడీగా ఉన్న మూవీ లాస్ట్ 30 minutes సడన్ గా టు ఎమోషనల్ మెలో డ్రామాగా అయితే చేంజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి అనవసరమైన డ్రామా. సో మూవీలో అయితే ట్విస్ట్ తర్వాత మూవీ చాలా స్లోగా ఏదో కొంచెం డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇంత డ్రామా అవసరం లేదు. సో ఇంతకు ముందు ఎలాగుందో అలాగే ఉంటే బాగుండేమో అని అనిపించింది అంతే. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే లవ్ అన్టాంగిల్డ్ ఒక క్యూట్ గుడ్ మూవీ. ఇది అంత కొత్త స్టోరీ ఏం కాదు, కానీ మన హార్ట్ కి బాగా టచ్ అవుతుంది అండ్ మన ముఖం మీద ఒక చిరునవ్వుని అయితే తీసుకొస్తుంది. ఇది ఒక నాస్టాల్జిక్ ట్రిప్, ఓల్డ్ డైరీ ఎవరో చదువుతున్నట్టు అని అనిపిస్తుంది మనకి. సో ఎండింగ్ తప్ప మిగతావన్నీ చాలా బాగానే ఉన్నాయి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో ఎంత గ్యాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.